హాయ్ అండి. ఇది మొన్న శుక్రవారం చేసిన వీడియో. మేమైతే లడ్డూ చేస్తున్నాం. మా అమ్మ చేస్తుంది ఏం కాదు. మా చిన్న ప్రెగ్నెంట్ లడ్డూ ఇవ్వడానికని లడ్డూ చేస్తుంది. ఇది మా అమ్మకి చేయడం వలన మేము బయటన ఆర్డర్ ఇవ్వకుండా ఇంట్లోనే చేసుకున్నాం. ఇంట్లో అయితే కొంచెం హెల్తీగా ఉంటుందని. ఇది శనగపిండి మాత్రం గ్లాస్ కొలత ప్రకారం తీసుకోవాలండి. ఎంత గ్లాస్ కొలత ప్రకారం తీసుకుంటే దాన్ని బట్టి పాకంకి పందారు కూడా అలా చేసుకోవచ్చని. చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కాకపోతే అలవాటు ఉండాలి మనకి. కర్రల పొయ్యి మీద గ్యాస్ కన్నా కొంచెం కర్రల పొయ్యి మీద వేడి అటు ఎక్కువ తగిలేస్తూ ఉంటుంది కదండి. పందారు లడ్డుకి ఎక్కువగా ఏగవసలేదు, మరి క్రిస్పీగా అవసలేదు, కొంచెం అయితే సరిపోద్ది. అంతా బూందీ అంతా కొట్టేసిన తర్వాత పందారు పొయ్యి మీద పెట్టుకుందండి. ఇది గ్లాస్ కొలతేనండి. పాకం మా అమ్మ చూస్తుంది చూడండి. చేతి మీద చూడాలి, చేయి తడి చేసుకొని అది స్టాండర్డ్గా నిలబడాలి. నిలబడిన తర్వాత దాంట్లో యాలక్కాయ పొడి వేసి బాగా తిప్పేసిన తర్వాత కొట్టిన బూందీ అంతా వేసి బాగా కలపాలి. కొంచెంసేపు పొయ్యి మీద ఉంచితే పాకం బూందీకి పడుతుందని కొంచెంసేపు పొయ్యి మీద ఇచ్చి తింపిందండి. తర్వాత బేస్లోకి తీసి చల్లారబెట్టి చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి స్మెల్ కూడా వస్తుందండి. లడ్డూలు మాత్రం చాలా బాగుంటాయండి ఇంటి దగ్గర చేసుకున్నవి అయితే.